పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ మన దివ్యసప్రసాదనాథుడైన కృష్ణదేవుని పవిత్ర నామమున దివ్యసప్రసాద 4వ అద్భుతాల విషయం తెలుసుకోవటానికి మీకందరికీ మన పవిత్రమైన దేవుని యొక్క దివ్యనామమున సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు ఈ దివ్యసప్రసాద అద్భుతాలు 4వ దానిలో క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వచనము, యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. యోహాను గారి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యసప్రసాద అద్భుతము 4వది ఈ యొక్క వాక్య ఆధారంగా కొనసాగుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పై వచనంలో పలికిన సందర్భము, క్రీస్తు ప్రభువు శత్రువుల చేత హింసించబడి చంపబడబోతున్నానని శిష్యులకు తెలిపిన సమయంలో, ప్రభు యొక్క మరణశ్రమలను గురించి విన్న సందర్భంలో శిష్యులు పరిపరి విధములుగా వారి మనసుల్లో కలవరపడటాన్ని గుర్తించిన క్రీస్తు ప్రభు ఆ సందర్భంలో వారికి ఓదార్పుగా, మనోధైర్యపు వచనములుగా మనము పైన చదువుకున్నటువంటి ప్రధాన వచనమును పలికి ఉన్నారు క్రీస్తు ప్రభు. అయితే ఈ వచనములను మన జీవితంలో కూడా అలవర్చుకున్నట్లయితే మానవుడు తన జీవితంలో కలవరపడని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఆ కలవరపడి సందర్భాల్లోనే మన మనసులు కకావికలమైపోతూ ఉంటాయి. ముఖ్యంగా క్రైస్తవులు ఈ సందర్భంలో ఎక్కువ సైతాను శోధనలకు గురవుతూ ఉంటారు, తప్పు మార్గంలో నడుస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలోనే క్రీస్తు ప్రభు మన నుండి బలమైన విశ్వాసాన్ని కోరుకుంటున్నారు. మన భారాలన్నీ తనపై మోపమంటున్నారు. కానీ మనం ఆ పని చేయకుండా అన్యులు చూపు మంత్రతంత్ర మార్గాలను ఎన్నుకుంటున్నాము. అటువంటి వారు మన క్రైస్తవులో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లోనూ, నాగరికత అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనూ, మరియు విద్యాపరంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో, ఇంకా ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సంఘాల్లో మూఢనమ్మకాలు, మంత్రతంత్రాలపై ఆధారపడి జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఒకవైపు క్రీస్తు ప్రభు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నన్ను విశ్వసించుడు అంటూ ఎంతో ఆదరణతో ఈ మాటలను పలుకుతూ ఉన్నా, ఈ మాటలతో పాటు నీకు మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తినిచ్చి ధైర్యంగా, ప్రార్థనాపూర్వకంగా సమస్యలను ఎదుర్కొనే మార్గాలను చూపుతూ తనే స్వయంగా నీతో ఉంటూ ఈ జీవితాన్ని తండ్రి దేవుని ప్రేమతో ఆస్వాదింపజేస్తూ నీలోకే పవిత్ర దివ్య సప్రసాదం ద్వారా వేంచేసి వస్తుంటే ఆ విషయం పట్టించుకోకుండా ఇంకా మూఢ విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటి వైపే పరిగెడుతూ క్రీస్తు దేవుని అవమానిస్తున్నాం. కానీ దేవుడు అటువంటి జీవితాలను సమర్థింపడు. అటువంటి వారికి తన మహిమను చూపిస్తూ ఉంటారు. అటువంటి మహిమాన్విత దివ్య సప్రసాద అద్భుతాన్ని గురించి ఈరోజు మనము దివ్య సప్రసాద అద్భుతాలు 4వ భాగంలో నేర్చుకొని పోతున్నాం. ప్రధాన వచనంలో ప్రభు తెలుపుతున్నటువంటి ముఖ్యమైనటువంటి పదము కలవరపడకుడు. కలవరపడకుడు అను ఈ పదము లేక ఈ సమస్య ఎక్కువగా కుటుంబ జీవితంలో మధ్య వయస్కులైన భార్యాభర్తల మధ్య తలెత్తుతూ ఉంటుంది. భర్త తనకి ఇవ్వవలసిన ప్రేమను వేరే స్త్రీకి ఇస్తున్నాడని భార్య భర్త పైన, అలాగే భర్త భార్య పైన ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ ఆ సమస్య పరిష్కారానికి కొందరు మంత్రగాల వద్దకు, మంత్రగత్తెల వద్దకు, లేక చేతబడులు చేయించే వారి వద్దకు వెళ్ళి వారిని ఆశ్రయిస్తారు. అలాంటి సమస్యను మన క్రీస్తు ప్రభు తన దివ్య సప్రసాద అద్భుతం ద్వారా పరిష్కరించారు. ఆ అద్భుతం గురించే ఇప్పుడు మనం తెలుసుకొని పోతున్నాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ అద్భుతం ఇలా జరిగింది. అయితే ఒక మనవి, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ అద్భుతాన్ని గురించి తెలుసుకొని పోయే ముందు దయచేసి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా దివ్య సప్రసాద అద్భుతాలు అను అంశమును ఎక్కువ మందికి చేరే విధంగా సహకరిస్తూ దివ్య సప్రసాదం యొక్క అద్భుతాలను తెలుసుకోవడం ద్వారా ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్న ప్రతి క్రైస్తవుడు ఇప్పటి వరకు ఒకవేళ అవిశ్వాసం కానీ లేక అశ్రద్ధగా కానీ జీవించినట్లయితే ఎక్కడి నుంచైనా దివ్య సప్రసాదం వల్ల భక్తి విశ్వాసం కలిగి ఉండేటట్లుగా వారికి ప్రోత్సాహకరమైనటువంటి సహకారము ఈ విధంగా అందించవలసిందిగా మేము కోరుతున్నాను. ఇప్పుడు ఈ దివ్య సప్రసాద అద్భుతం గురించి తెలుసుకుందాం. ఈ దివ్య సప్రసాద అద్భుతం పోర్చుగల్ దేశానికి చెందిన శాంటరేమ్ అను నగరంలో
1266 సంవత్సరము ఫిబ్రవరి 16వ తారీఖున జరిగింది. ఈ నగరం పోర్చుగల్ దేశంలో దాదాపుగా ప్రతి క్రైస్తవుడికి తెలిసినటువంటి అద్భుతం. అది ఏమిటంటే, మరే తల్లి 3 గొర్రెల కాపరి పిల్లలకు కనిపించిన ఫాతిమాపురానికి ఒక అర్ధగంట ప్రయాణ దూరంలో ఉంది ఈ శాంటరియో నగరం. అనగా సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దివ్యసప్రసాద అద్భుతాలైన ఇటలీలో ఫ్లారెన్సియా నగరంలో జరిగిన అద్భుతం తర్వాత జరిగిన అద్భుతం ఇది. ఈ అద్భుతాన్ని దివ్యసప్రసాద అద్భుతాలు 3వ భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునబోయే అద్భుతం లాన్సియానాలో జరిగినటువంటి అద్భుతం తర్వాత జరిగిన అద్భుతం ఇది. ఇది అత్యంత గొప్ప అద్భుతం. ఇందులో గొప్పతనం ఏమిటంటే, ఈ అద్భుత పుణ్యక్షేత్రంలో ఒకే దివ్యసప్రసాదంలో 2 అద్భుతాలు జరిగాయి. అందువలన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న వారికి ప్రభు పాప పరిహారం ప్రసాదిస్తారు అని 3 పరిశుద్ధ పాపగారులు ప్రకటించారు. ఈ అద్భుతం ఎలా జరిగిందంటే, క్రీస్తు శకము 1266 సంవత్సరము ఫిబ్రవరి 16వ తారీఖున ఒక స్త్రీ తన భర్త తనను మోసం చేస్తున్నాడని తీవ్ర మనోవేదనకు గురై అతన్ని తన వైపు మలుపుకుంటకు అదే ఊరిలో ఉన్న ఒక మంత్రగత్తెను సహాయం కోరగా, ఆ మంత్రగత్తె తాను తనకు సహాయం చేయాలంటే తనకు పవిత్ర దివ్యసప్రసాదాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పగా, ఈ స్త్రీ చేసేదేమీ లేక అలా చేయటం పాపమని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉన్న పునీత స్టీఫెన్ గారి దేవాలయంలో జరుగు దివ్య పూజ బలిలో పాల్గొని తాను దివ్య బలి పూజలో స్వీకరించినటువంటి పవిత్ర దివ్య సప్రసాదాన్ని ఆమె నోటి నుండి ఆ సప్రసాదాన్ని బయటకు తీసి తన ముసుగులో చుట్టుకొని ఆ మంత్రగత్తె వద్దకు బయలుదేరింది. కానీ కొన్ని అడుగులు వేసిన తరువాత తన చేతిలోని ముసుగు తడిసిపోవటాన్ని ఆమె గమనించింది. కిందకు చూసినప్పుడు అది రక్తంతో పూర్తిగా తడిసి బొట్లు బొట్లుగా కారుతున్నట్లు ఆమె చూసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయిందని భావించి అటుగా వెళ్తున్న వారు ఆగి ఆమెకు సహాయం అవసరమా అని అడిగారు. ఆశ్చర్యపోయినటువంటి ఆ స్త్రీ మంత్రగత్తె వద్దకు వెళ్ళకూడదని నిర్ణయించుకొని వెంటనే ఇంటికి పరుగెత్తింది. అక్కడ తన పడక గదిలో ఒక చెక్క పెట్టె అడుగున పవిత్ర గ్రంథం ఉన్న ఆ రక్తపు ముసుగును దాచిపెట్టింది. అయితే ఆ రాత్రి ఒక మహా అద్భుతం ఆ ఇంట్లో జరిగింది. అదేమిటంటే, గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఆ దివ్యసప్రసాదం దాచి ఉంచినటువంటి పెట్టె నుండి మహాప్రకాశవంతమైనటువంటి వెలుగు రావటం ఈ భార్యాభర్తలు చూశారు. ఆ వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉందో అంటే, పట్టపగలు సూర్యుని కాంతి రూమంతా వ్యాపించి ఉన్నట్లుగా ఆ గది అంతా ఆ దివ్యసప్రసాదం నుంచి వస్తున్నటువంటి వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగును చూసినటువంటి భర్త ఆశ్చర్యచకితుడై తన భార్యను వాకప్ చేయగా, ఆమె పగలు ఆమె చేసిన పని అంతా పోసపుచ్చినట్లు వివరించి తన భర్తకు తెలియజేసింది. తన తప్పును ఒప్పుకుంది. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ పాప మనస్తాపంతో రాత్రంతా దివ్యసప్రసాదాన్ని ఆరాధిస్తూ మోకరిల్లి పశ్చాత్తాపంతో రాత్రంతా గడిపారు. తెల్లవారుగానే దంపతులు ఇరువురు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సెయింట్ స్టీఫెన్ చర్చిలో ఉన్నటువంటి పూజ గురువు గారికి విషయాన్ని తెలియజేశారు. విషయం తెలుసుకున్నటువంటి పూజ గురువు వారి ఇంటికి వెళ్ళి రక్తస్రావం అవుతున్నటువంటి ఆ పవిత్ర దివ్య సప్రసాదాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత గురువులు మరియు విశ్వాసులు భక్తులు అందరూ కలిపి ఎంతో గొప్ప భక్తియుతమైనటువంటి ఊరేగింపుతో ఆ దివ్య సప్రసాదాన్ని దేవాలయానికి తీసుకువెళ్ళారు. ఆ దివ్య సప్రసాదం వరుసగా 3 రోజుల పాటు ఆ రక్తం ప్రవహిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పూజ గురువు ఆ దివ్య సప్రసాదమును కరిగించిన తేనె మైనపు కొవ్వులతో చేసిన ఒక పవిత్ర పేటికలో ఆ దివ్య సప్రసాదాన్ని ఉంచి దానిని ప్రార్థనా మందిరంలో ప్రతిష్ఠించారు. ఇది ఎలా ఉండగా అదే దేవాలయంలో అదే దివ్య సప్రసాదం నుంచి మరొక అద్భుతం జరిగింది. అదేమిటంటే 1340వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులంతా విశ్వప్రసాదాన్ని ఆరాధించుకోవటానికి పూజ గురువు ఆ పవిత్ర పేటిక తాళం తీయగా అందులోని మైనపు పేటిక చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయి ఉండటాన్ని గమనించారు. దాని స్థానంలో ఆయనకు ఆ పవిత్ర దివ్య సప్రసాదం మరియు రక్తం ఉన్న ఒక స్ఫటిక పాత్ర కనిపించింది. ఆ తర్వాత ఆ మత గురువు
ఆ పవిత్ర ప్రసాదాన్ని బంగారం మరియు వెండితో చేసిన బేరిపండు ఆకారం పాత్రలో దీనిని ఉంచారు. నేటికి ఆ అద్భుత దివ్య ప్రసాదాన్ని అక్కడ సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. ఆ అద్భుతాన్ని కోకొల్ల మంది ప్రజలు చూడటానికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ దివ్య ప్రసాదంలో ప్రవహిస్తున్నటువంటి రక్తం గురించి తెలుసుకోవటానికి రోమన్ కథోలిక సంఘము ఒక శాస్త్రీయ సంస్థను ఏర్పాటు చేసింది. వారు పరిశీలించి చూసి 1997 సంవత్సరంలో ఈ యొక్క దివ్య ప్రసాదం నుంచి ప్రవహించినటువంటి రక్తము బిందువులు శాంటోనియాలో ప్రవహించినటువంటి రక్తం బిందువులకు సమానంగా ఉన్నాయని, ఆ రక్త బిందువులో ఉన్నటువంటి రక్త కణాలు ఈ యొక్క రక్త బిందువులో ఉన్నటువంటి రక్త కణాలు ఒకటేనని, అవి AB+ రక్త కణాలని గుర్తించి ఇవి క్రీస్తు ప్రభు యొక్క రక్త కణాలతో పోల్చి చూసి ఇవి నిజానికి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలే అని నిర్ధారించారు. ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా, శాంటరీనిలో జరిగినటువంటి పవిత్ర దివ్య ప్రసాదం యొక్క అద్భుతం. అయితే మన ప్రభువు ఈ యొక్క దివ్య ప్రసాద అద్భుతం ద్వారా సమాజానికి లేక క్రైస్తవ లోకానికి ఏం తెలియజేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి లేక తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదం ఎడల క్రైస్తవులకు ఉన్నటువంటి నిర్లక్ష్యము, క్రైస్తవులకు ఉన్నటువంటి అవిశ్వాసము రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. కాబట్టి అటువంటి అవిశ్వాసాలను ప్రేరేపించడానికి, నిజంగానే తను దివ్య ప్రసాదంలో ఉన్నానని రుజువు చేసుకోవటానికి క్రీస్తు ప్రభువు అప్పుడప్పుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతాలు ఇవి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. కాబట్టి తెలుసుకుందాం, గ్రహిద్దాం, ఆలోచిద్దాం, భక్తితో మన దివ్య ప్రసాదనాథుని ప్రార్థించుకుందాం, గౌరవించుకుందాం, ఆరాధించుకుందాం. ప్రభు యొక్క పవిత్ర ఉద్దేశాన్ని గ్రహించి మన హృదయాల్లోనికి స్వీకరించి పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈనాటి దివ్య ప్రసాదం యొక్క అద్భుతము ఈ రోజుల్లోనూ ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి ఎంతో సందేశాత్మకంగా ఉంటుంది. ఏంటో సందేశం అంటే, దివ్య ప్రసాదాన్ని చాలామంది స్వీకరిస్తున్నారు, కానీ వెలుపలకు వెళ్ళి లేక బయటకు వెళ్ళి సమాజంలో ఎప్పటిలాగే పాపపు జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ప్రభువును స్వీకరించిన మనము నా హృదయాలోనికి వేంచేసి వస్తున్నటువంటి క్రీస్తు ప్రభువునికి అవమానం తెచ్చిపెడుతున్నామనే సత్యాన్ని మనం గ్రహించాలి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. కాబట్టి ఈ అద్భుతాల ద్వారా అయినా మన క్రీస్తు ప్రభు యొక్క నిబద్ధతను, ఆయన యొక్క ప్రేమను, తండ్రి దేవుని యొక్క కృపను ఈ యొక్క దివ్య ప్రసాదాల ద్వారా మనం స్వీకరిస్తున్నటువంటి ఆ యొక్క దివ్య ప్రసాదం ద్వారా పొందుతూ అనుదిన జీవితాల్లో వస్తున్నటువంటి భయాందోళనలను మరియు కలవరపాటులను క్రీస్తు దేవుని యొక్క సహాయం ద్వారా తొలగించుకొని ప్రశాంతమైనటువంటి జీవితం జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని క్రీస్తు ప్రభువుని ప్రత్యేకంగా ప్రాధేయపడి వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువా, సప్రసాదనాథుడా, దివనామాన్ని స్మరించడానికి కూడా అర్హత లేని మాలోనికి వేయించేసి వచ్చి మమ్మల్ని మీకులాగా మార్చుకొని తండ్రి దేవుని మహిమార్థమై జీవించే అవకాశాన్ని కల్పిస్తున్నా మా యొక్క నిర్లక్ష్యం వల్ల, మా యొక్క అశ్రద్ధ వల్ల, మా యొక్క కలవరపాటు వల్ల మీకు సముచితమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వకుండా జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇప్పుడు మేము తెలుసుకున్నటువంటి దివ్య ప్రసాద అద్భుతంలో శాంటనీలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే భర్త మీద అనుమానం చేత మీకు అవమానం తీసుకొచ్చి పెట్టిందో ప్రభువా, అలాంటి జీవితాలు ఎన్నో మా సమాజంలో ఉన్నాయి ప్రభువా. దయచేసి అటువంటి భార్యాభర్తలందరూ సంతోషంతో జీవించుటకు, వారి మధ్య అన్యోన్య జీవితము, ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వము అనుగ్రహించి మంచి క్రైస్తవ జీవితం జీవించే భాగ్యాన్ని క్రైస్తవ బిడ్డలందరికీ, క్రైస్తవ కుటుంబాలందరికీ అనుగ్రహించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్య ప్రసాదనాథుడు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక, వారి విశ్వాసములో అందరినీ బలపరచుదురుగాక. ఆమెన్.